వసంతలత అర్థమైందా? నీకు అర్థమయ్యే ఉంటుందిలే. అర్థమైంది లక్ష్మి. హ్మ్. అదే ఆఖరిన చెప్పారు కదా! ఇప్పుడు నువ్వు చెప్పిందే అది. అంటే హెల్ప్ గురించి అంటే హెల్ప్ తీసుకోకపోవడం అనేది ఉండకుండా ఓపెన్‌గా ఉంచుకోవాలి మైండు. హ్మ్. ఓపెన్‌గా అంటే అదే హెల్ప్ అన్ని చోట్ల నుంచి వస్తుంది. అదే అన్నాడు ఒక డాక్టర్, ఒక సర్జన్, ఒక పువ్వు, నేచర్, ట్రీ అన్ని చోట్ల నుంచి మనకి నేర్చుకోవడానికి ఉంటుంది. అలా ఓపెన్డ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా నీకు అంటే ఒకే పర్టిక్యులర్ గురువు, ఒకే పర్టిక్యులర్ ఐడియాలజీ ఫాలో అవ్వడం వల్ల నిన్ను నువ్వు కండిషన్ చేసేసుకుంటున్నావు. అది సెల్ఫ్ డిసెప్షను. మిగతా వాటిని నుంచి క్లోజ్ చేసేసుకుంటున్నావు. అందుకని నువ్వు అది పూర్తి అండర్‌స్టాండింగ్ రాదు నీకు. ఆహ్, అందుచేత వ అది ఈ ఓపెన్‌గా పాయింటు ఉండాలి. అంటే చాలా అవగాహన చేసుకోవాలి మనం. ఎందుకంటే, అంటే మనం ఎవరో హ్మ్. ఒక్కరినే అని అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఎవ్వరి నుంచి ఏమీ తెలుసు. అవును. ఎందులోంచి ప్రకృతి ఎన్ని రకాలుగా అందజేస్తుందో ఇంకా మనం చదివాం కదా! ఏంటి పైకి వెళ్ళినటువంటి మహాత్ముల ఆత్మలు అలాంటివన్నీ ఇనీషియేట్స్ ఆత్మలు మనకు సహాయం చేస్తాయని, ఆ సహాయాన్ని అందుకో. హ్మ్. ఒక్క ఈ వ్యక్తి యొక్క సహాయం అంటున్నారు. హ్మ్. అవును. అవును. ప్రకృతి అవును. శక్తులు అది ఎన్ని అంటే ఒక్క సహాయం వ్యక్తి చేస్తాయో. సహాయం అల్టిమేట్ అవ్వదు కదా! అది మళ్ళీ మనం ఫాలోయింగ్‌గా అయిపోతుంది. హ్మ్. మనంతట మనం తెలుసుకోవడానికి మనం అదే అన్ని చోట్ల నుంచి గైడెన్స్ అనేది అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనకి నేర్చుకోవడానికి పాఠాలు దొరుకుతూనే ఉంటాయి. వాటి ద్వారా మనని మనం అలా ఇది చేసుకోవాలి. లేకపోతే మనని మనం డిసీవ్ సెల్ఫ్ డిసెప్షనే అంటే ఇప్పుడు ఇక్కడ హెల్ప్ అనే విషయం చాలా బాగా చెప్పారు. అదే అనిపిస్తున్నది నాకు. అంటే ఎవరిని ఫాలో అయిపోవాలి అలా అని నువ్వు ఫాలో అవ్వకూడదు అని కూడా ఆయన చెప్పలేదు. ఆ ఫాలోయింగ్ అనేది బ్రాడ్‌గా ఉండాలి అని అంటే హెల్ప్ నాట్ అంటున్నా. ఓన్లీ నీ అథారిటీ నుంచే కాదు, అన్ని వైపుల నుంచి వస్తోంది. ఒక అథారిటీని పాటించడం కన్ఫర్మ్ ఇమిటేషన్ చేయడం వల్ల అసలు మనం అక్కడ హ్మ్. భ్రాంతే మిగులుతోంది. మనకి సత్యానికి దూరం అయిపోతున్నాం. అసలైన ఏ సత్యం అయితే అంటే పరబ్రహ్మతత్వం, ఆత్మతత్వం ఏదన్నా దానికి దూరం అయిపోయి హ్మ్. మనం భ్రాంతిలో జీవిస్తున్నాం. మనకి అన్ని వైపుల నుంచి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడి తల్లొస్తేనే ప్రేమను పొందుతాడు. అందరూ ప్రేమించినా ఆ ప్రేమ తీసుకోలేడు. మన గతి అదే. ఎందుకంటే అందరి హ్మ్. నుంచి ఉన్న ప్రేమని తను స్వీకరించలేకపోతున్నాడు. మనం కూడా అన్ని వైపుల నుంచి అనంతమైన సహాయం మనకొస్తున్నా, ఆ గురువు నిజంగా మనకి రాంగ్ డైరెక్షన్ ఇచ్చినా మనం అదే రైట్ అనేసుకుంటాం. ఎందుకంటే గురువుకి ఎన్‌లైటెండ్ కాకపోయి ఆయన హ్మ్. ఎన్‌లైటెండ్ అయిన గురువైనా ఏం చెప్పగలడు? ఆ ఎన్‌లైటన్‌మెంట్‌ని మాటలతో చెప్పేది కాదుగా! హ్మ్. అంటే అనేదేంటంటే వినాలి. వినాలి. కానీ అతను అది కూడా అదే అన్నారు. అలా అని వినకపోవడం, చేయకపోవడం అని కాదు. వినకపోవడం అని కాదు. ఒక వినండి. గురువు అని పెట్టుకోక్కర్లేదు. అది అక్కడ చెప్తున్నదేంటంటే, హ్మ్. ఒక్కరికే నువ్వు కన్ఫర్మ్ అయిపోతూ ఉంటే, అన్ని వైపుల నుంచి హెల్ప్‌ని కాదంటున్నారు. అనే కదా అర్థం. అది. హ్మ్. ఆ వ్యక్తికైనా పోనీ చెప్పగలడా? అంటే ఎన్‌లైటన్ అన్న విషయం అప్పుడే అది గతంలోకెళ్ళిపోతుంది. అతను కూడా ఇంకోళ్ళనెవరినో ఫాలో అయిపోయి చెప్పే కన్ఫర్మ్ అతనే. అవుతాడు. అది ఇమిటేట్ చేస్తున్నాడు. హ్మ్. అది అలా హ్మ్. జరుగుతోంది. అది మన వాళ్ళు ట్రెడిషన్ అంటారు. తల్లిదండ్రులు ఇవే చెప్తున్నారు. దానివల్ల మనం ఏంటంటే మెకానికల్‌గా సుఖము, శాంతి లేని వాళ్ళుగా అంటే మనం సుఖం కోసమే మనకు కంఫర్ట్ కోసం వెళ్తాం. బట్ ఆర్ వి గెట్టింగ్? ఎవడు మాత్రం హ్మ్. పొందగలుగుతున్నాడు? పొందుతున్నానన్న భ్రాంతిలో జీవిస్తున్నారు. అవును. అవును. రెండోది ఇంకొక ఫస్ట్‌లో మాట్లాడారు. భగవంతుడు మన హృదయాల్లో ఉంటాడా? బయట చర్చిల్లో ఉంటాడా? అని ఈ పాయింట్ ఆయన నేను రిపీటెడ్‌గా హ్మ్. అడుగుతూ ఉంటాను. బాలభాస్కర్ గారు ఆ! చర్చికెళ్తే, ఆ ఆ! చర్చిలో ఉన్నాడా క్రీస్తు మీ హృదయంలో ఉన్నాడా అని అడుగుతాను. అవును. అది ఏంటంటే మనం ఎలాగైపోయామంటే అంటే ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా! భగవంతుడిని ఆరాధించేటప్పుడు మనం ఇంద్రియాల తాలూకా సెన్సేషనల్ అంటే చూడు నువ్వేవో అందమైన కాంతితో ఉండే దీపాలని, తర్వాత మంచి మంచి సువాసన కలిగే పుష్పాలని, ఈ అంటే విజువల్ బ్యూటీ లేకపోతే సె ఇది హియరింగ్
ఇది సెన్సేషన్ అవ్వు, లేకపోతే ఉచ్చారణ నోటితో జోరు జోరుగా చెప్పేటువంటి అందమైనటువంటి అవి, వీటికే మనము టేస్ట్లు ఆ! అంటే ఏవో అక్కడ నైవేద్యం శాంతొచ్చిందుంది అంటారు. వీటితోనే ఏమిటి శాంతి గుడిలో శాంతేమిటి చెప్పు? అంటే ఈ ఇంద్రియ సుఖాలన్నీ వస్తున్నాయి. అదా ఆ! శాంతి? అది ఇంద్రియ గందరగోళం ఉంటుంది. సుఖాలతోనే మనం అది నాకు భగవంతుడిని ఆరాధిస్తున్నాము అది అక్కడే మనుషులు మనం ఒకసారి విను వసంతలత. మనుషుల థాట్ ఫార్మ్స్ తెలిస్తే అక్కడ అసలు పరమాత్మ తత్వం అన్న దాన్ని ఎక్కడో పురుగులా అణిచేశారు. అక్కడేంటంటే వీళ్ళని, వాళ్ళని కంపేర్ చేసుకోవడం, ఈ ఇంద్రియ సుఖాలు, అలా బెల్ మోగింది చెవులకిది, నువ్వన్నట్టుగా ఆ! ముక్కుకి, చెవుకి, నాటికి రుచి వస్తుంది ఏంటంటే ప్రసాదం వల్ల. ఇవేనా మనకి? అదే మనం శాంతి, ఆ! అదే పరమావధి అని అంత పరిమితం చేసేస్తున్నాం ఆ పరమాత్మ తత్వాన్ని. ఈజ్ ఇట్ నాట్ ఎ సిన్? అది. అందుకే అది. ఈశ్వరుడినేమో నువ్వు రూపంలో గాని చూస్తే అది పాపం అన్నాడు యోగ వాసిష్టంలో. ఆ! అవును. అసలు వీటన్నిటికి అతీతం ఆ తత్వం. కానీ మనం ఏమిటంటే హ్యూమన్ బీయింగ్స్‌కి ఈ సెన్సెస్‌కి అలవాటైపోయి వాటిని కూడా ఆ దృష్టిలోనే చూస్తూ ఉంటాం. అదే అది. నేను ఎందుకో ఇవాళ అదే పొద్దున్న ఆ మాట తత్వవిధానంద గారు పాపం మనుషులందరూ ఇలాంటి చాలా మంది గురువులు ఇలాంటి రాంగ్ గైడెన్సే ఇస్తున్నారు. ఈ హోమం చెయ్యి, ఆ పూజ చెయ్యి, నీకేదో టెంప్టేషన్స్ పెడుతున్నారు. అసలైన ఆత్మతత్వం వైపు తీసుకెళ్ళేవాడు ఎవ్వరు ఉండట్లేదు. హ్మ్. అందుకే ఆయన నిజమే. నేనేమో శాస్త్ర విరుద్ధంగా చెప్తే నన్ను అడ్డండన్నారు. శాస్త్రాలేవి విగ్రహ పూజలని చెప్పట్లే. పైగా సాక్షాత్తు హ్మ్. శివుడే చెప్పాడు గదా! అవును. నిజంగానే అది. బావుంది. చాలా. నారాయణ గారు, సుధా గారు వెళ్ళిపోయారేంటి? లేదా ఇట్ట కట్ అయిపోయిందా వీళ్ళకి? మనమేమో ఇలాగ పుట్టిన్నించి చనిపోయే వరకు విగ్రహారాధన అంటే ఇంకోటేంటంటే ఈ మధ్యనే దీంట్లో చదివాను గానీ, అంటే నాకంతకు ముందు కూడా తెలుసు. రూపాన్ని ఆరాధిస్తే అలాంటి వాళ్ళు ఎప్పుడు ముక్తి పొందరు. రూపాల్లోనే ఉండిపోతారు. అంటే భగవంతుడికో రూపం హ్మ్. ఇస్తారు. ఆ! రమణ మహర్షే కదా! తాను రూపం అనుకుంటాడు. వాళ్ళు ఏనాడు కూడా ఆ పరమ సత్యాన్ని పొందకుండా జీవితంలో పునరపి జననం, పునరపి మరణం ఈ బురదలోనే ఉంటారు. ఇదే హ్మ్. రైట్ అని చెప్తున్నారు. ఎంతోమంది పాపం ఈ అమాయకులంతా అలా వెళ్ళిపోతారు. ఏదో మాకు శాంతొచ్చిందంటారు. ఆ శాంతి ఎక్కడొచ్చింది? భ్రాంతి గాని. అవును. భ్రాంతి. కరెక్ట్. అది అలా అలుతూ అనుకుంటూ ఉంటేనే ఇవాళ ఒక, ఒక ఫోటో చూసాను. అంటే మరేం లేదు. ఆ ఫోటోలో ఏంటంటే కార్తీక దీపాలన్నీ ఇలా అందంగా పెట్టుకొని అంటే వాళ్ళెవరో వేశారనుకో మరెందుకు. నాకు అనిపించిందనమాట. అంటే మనం ఈ బ్యూటీతోనే మెస్మరైజ్ అయిపోతున్నాం. అంటే ఆ! అలా నదుల్లో ఆ ఆ దీపాలలా దీపాలు వెళుతూ పెడితే ఉంటే బావుంటారు. అదే భగవంతుడు, అదే భగవత్ స్వరూపము అని చెప్పి ఒక రకమైన అది మన బుర్రని ఒక రకమైనటువంటి దీంట్లోకి దించుతూ ఉంటుంది. ఎడిక్షన్ యాక్టివిటీలోకి నాకు. దించేస్తున్నారు. ఆ యాక్టివిటీనే మనం హ్మ్. ఏదో అనేసుకుంటాం. దానికి 10 అది. భావాలు జోడిస్తాం. మన భావాలనే మనం ఆనందిస్తున్నాం. అక్కడ రియాలిటీ అది లేదు. కరెక్ట్. లేదు. ఈ పాయింట్ నేనెప్పుడో అది. అది. చెప్పేదాన్ని. మీకు గుర్తుందా? 'త్రిపుర రహస్యం' చెప్పక ముందు నుంచి అవునవునవును. అందరూను అవును. ఏమో తిరగబడేవారు. అదేంటి అది అలాంటప్పుడు ఇలా వాళ్ళందరూ అంటున్నారు కదా! అందరికీ ఇదే బాధ. ఎంతో మంది అంటున్నారు, చేస్తున్నారు అంటే మనం కూడా ఆ గొర్రెల్లాగా ఎళ్ళిపోవాలా? హ్మ్. అవును. ఇది ఇక్కడ మెజారిటీ డెమోక్రటిక్ కంట్రీ లాగా అలా కాదు కదా! అంటే అవునవును. ఏదో ఒక పుస్తకంలో మహత్తరమైన పుస్తకంలో చెప్పబడిందనో, ఎందరో పాటిస్తున్నారనో, మీరు చెయ్యకండి అని కృష్ణమూర్తి గారు చెప్తారు 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్' అన్న పుస్తకంలో. మీకది హ్మ్. సత్యం అనిపిస్తే చెయ్యండి. నారాయణ గారు మీరొచ్చారు చెప్తారా? నారాయణ గారు మైక్ రాలేదింకా. ఆ! నా నారాయణ గారు చెప్తారా? నమస్తే అమ్మా. నమస్తే. ఈరోజు కృష్ణమూర్తి గారు హెల్ప్ అని హెడ్డింగ్ పెట్టి మనలో ఉన్న ఏదైతే ఉందో అవన్నీ చక్కగా బయటికి తీసేటట్టు చేశారమ్మా. చాలా టాపిక్ చాలా లోతుగా మనం దీన్ని మనం డిస్కస్ చేయగలిగితే అది ఎంత బాగా చెప్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భగవంతుడు అనేటువంటి వాడు సత్యుల్లోను మసీదులోను దేవాలయాలు ఉన్నాడా మీ హృదయంలో ఉన్నాడా అంటే హ్మ్. నిజంగా భగవంతుడి గురించి మనం వెతుక్కోవడం కొండలెక్కడం గుట్టలెక్కడం ఇవన్నీ చేస్తున్నాం తప్ప భగవంతుడు మన హృదయంలో అందుకే రమణ మహర్షి ఏమంటారంటే ఆత్మతత్వం తెలుసుకోవడానికి నువ్వేం చేస్తున్నావంటే రమణాశ్రమంకి వచ్చి నువ్వు రమణాశ్రమం ఎక్కడైనా అడిగినట్లు ఉంటుంది. భగవంతుని గురించి నువ్వు ఎక్కడ ఎతకవలసినటువంటి పని లేదు. హ్మ్.
భగవంతుడు అనేటువంటి వాడు నీలో ఉంటే నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు. అది రెండు తీసుకుంటా. అందుకే దత్తోపనిషత్తులో కూడా దత్తుడు ఏమంటాడంటే, నువ్వు పిచ్చెత్తిపోయినటువంటి పిశాచంలో తిరుగుతున్నావు తప్ప అసలైనటువంటి సత్యాన్ని నువ్వు ఎక్కడ పట్టుకుంటున్నావు? నువ్వు పిచ్చివాళ్ళు తిరుగుతున్నావు, అన్ని కొండలు ఎక్కుతున్నావు, గుట్టలు ఎక్కుతున్నావు తప్ప నువ్వు అసలైన ఆత్మతత్వం నువ్వు పట్టుకోవట్లేదని చెప్పి, అంటే మహాత్ములందరూ కూడా ఇదే విషయాన్ని మనకి పదే పదే సార్లు ప్రస్తావన తెచ్చిన మనం ఏం చేస్తున్నామంటే, మనం ఏదో పాపమో మనం ఏదో పుణ్యమో లేదో తెలియనటువంటి సత్యం గురించి ప్రాకులాడుతున్నామమ్మా. అది కృష్ణమూర్తి గారు సహాయం అనేటువంటి దాన్ని హెడ్డింగ్ పెట్టి మనకి చక్కగా బోధించారమ్మా. అంటే మనం ఏంటంటే ఆ దేవాలయం లేకపోతే ఈ దేవుడు లేదా ఈ దేవత అవన్నీ కూడా నిజంగా చాలా గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఈ మానవ శరీరం మరలా కడు దుర్లభం. ఎందుకంటే తర్వాత ఈ దేహం పోయినటువంటి తర్వాత మీరు ఎక్కడ ఈ లోకంలోకి వెళ్ళిన ఆత్మసుఖం అనేది మనకి ఆత్మానందం పొందినటువంటి అనేది జరగదని చెప్పి చెప్తున్నాయమ్మా. కానీ అదంతా మనం వదిలేసి ఏదో చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మనకి ఏంటంటే, మనకి ఏ గురువు సహాయం చేస్తాడని లేకపోతే ఇంకెవరో మనకు సహాయం చేస్తారని వాళ్ళకి ఏం చేస్తున్నామంటే, మనకి చూడండి ప్రకృతిలో మనం తినేటువంటి ఆహారం కూడా భగవంతుడే దాన్ని పచనం చేస్తున్నాడు. మనం ఇటువంటి అనేకమైనటువంటి సూక్ష్మ జీవులు మనం వ్యర్థ పదార్థాలను ఏం చేస్తున్నాయంటే అవి ఎరువుగా మారుస్తున్నాయి. అందుకే దత్తాత్రేయుడు 24 మంది నుంచి నీ జ్ఞానం పొందేనంటాడు. అజగరం అంటే కొండశిల నుంచి నేను జ్ఞానం పొందానంటాడు. భూమి నుంచి నేను జ్ఞానం పొందాను, ఆకాశం నుంచి జ్ఞానం పొందానంటాడు. ఎందుకంటే భూమి అనేది ఎవరు ఎన్ని రకాలుగా దున్నినది ఎంత ఓర్పుతో ఉంటుందో చూడండి అంటాడు. నీ ఆలోచన అంత ఉన్నతంగా ఉండాలని చెప్తారు. చివరికి పింగళ అనేటువంటి వేసి నుంచి కూడా నేను జ్ఞానం పొందాను. ఎందుకంటే ప్రకృతిలో అన్ని రకాలు, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు వస్తుంది. చూడండి, ఒక ఎండిటాకు, ఒక పసిపిల్లవాడు చూడండి, మనం ఎన్నో బాధలతో మనం ఎక్కడో అలసిపోయిస్తే ఒక చిన్న పిల్లవాడు ఆ ముసి నవ్వులు నవ్వాడు అనుకోండి, మనం ఆ బాధ అంతా పోతుంది. వాడితో చక్కగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట వాడితో హాయిగా ఆనందంగా గడుపుతాం. వీళ్ళందరూ ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి సహాయాలు మనకు అందుతూనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఏమీ పట్టించుకోకుండా కేవలంగా మాకు ఎవరో నాకు గురువు ఇది చేస్తాడో లేకపోతే ఇంకేది చేస్తాడని చేసింది అంటే, మనలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే ఇంక దేని గురించో ప్రాకులాడుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్లైన్మెంట్ అనేటువంటి గురువు కూడా మనకి ఏం చెప్తున్నారంటే, గురువు కేవలం ఒక మార్గం చూపించినంత వరకే. అది ఏంటంటే ఇప్పుడు ఆ ఆత్మ స్పర్శ అనేది ఇది తెలియబడేది కాదు. ఎందుకంటే మనకి ఏం చెప్తున్నారు, అది తెలియబడేది కాదు, మనకి చూసేది కాదు, ఏది కాదు. మరి ఎలాగా ఒక అనుభూతి, అది కేవలంగా అనుభూతి చెందడమే తప్ప దాన్ని వర్ణించడం కానీ, ఎందుకంటే దాన్ని వర్ణించేటువంటి మాటలు లేవు. అందుకే మనకి దక్షిణామూర్తి తత్వంలో మనకి ఏంటంటే ఆ నిశ్శబ్దమే, ఆ స్పర్శ పొందాలి తప్ప అంతే తప్ప దాన్ని వర్ణించడం, దాన్ని ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం మనకి. అందుకే మనకి దివ్యజ్ఞాన సమాజంలో మేడం బ్లవెట్స్కి కూడా మనకి ఏమంటారు సరే అంటే, మనకి అలా ఖండించినట్లయితే మనకి మనం దాన్ని ఆత్మఘాతుకలం అయిపోతున్నాం తప్ప మనం సరైనటువంటి ఆత్మసుఖాన్ని మనం పొందటం లేదు. కాబట్టి మనం ఎవరి హెల్ప్ గురించో ఇంక దేని గురించో ఎవరి గురించి ఆలోచించలేదు అవసరం లేదమ్మా. అంటే ఇలాంటి టీచింగ్స్ ద్వారా మనం ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం ఎరగాలి తప్ప మనం వేరే రకంగా ప్రాకులాడడానికి లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా దాదా గవంగా ఆత్మకథ ద్వారా కూడా మనకి అది నిరూపించారమ్మ. ఎందుకంటే అక్కడ ఆయన ఎక్కడికో మనకి వెళ్ళినప్పుడు మనకి ఏంటవుతుంది సార్ అంటే, ఆయన అన్ని చూస్తారు. 6 నెలల పాటు వాళ్ళందరూ మంత్రాలు తంత్రాలు అన్ని చదువుతారు. కానీ ఈయన మాత్రం తనను తానే పరిశీలించుకుంటాడు. 6 నెలలు కాదు, వాళ్ళు 30 ఏళ్ళే చేస్తున్నారు, ఈయన 6 నెలలు చేశారు. 6 నెలలు చేశారు. సజ్జనగడ్డమ్మ, సజ్జనగడ్డలో ఆయన 30 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా మంత్ర తంత్రాలు అన్ని చేస్తున్నారు. ఈయన 6 నెలలు ఏం చేస్తారంటే తనను తాను పరిశీలించుకుంటూ అన్ని ఇస్తున్నారు. తర్వాత స్టార్టింగ్ లో ఏంటంటారండి, ఏంటి నీ పిచ్చోడిలాగా ఏదో చిన్న పందిరి గుడిసె వేసుకున్నాడు, ఆ గుడిసెలో నువ్వు రాత్రి బావులో కూర్చుంటున్నాడు, మేము చూడు తెల్లవాళ్ళు ఎన్నో చేస్తున్నాం 30 సంవత్సరం వీళ్ళు అనుకుంటున్నారు. తర్వాత తను ఏం పొందాడో ఆయన వచ్చిన తర్వాత అప్పుడు అసలైనటువంటి సుఖం ఏంటో, అసలు ఆత్మతత్వం ఏంటో అప్పుడు బోధపడుతుంది. అంతవరకు ఏంటవుతుందంటే ఆయనకంటే మేము చాలా గ్రేట్ అనేటువంటి వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఆయనకు అనుభూతులు ఆయనకు అనుభవాలు చెప్పిన తర్వాత, ఎందుకంటే
అక్కడ చాలా సందర్భాల్లో ఒక చిన్న గుహలో ఉంటే, ఆ గుహలో ఒక సర్పం ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్పం కూడా ఏం అందండి. ఎందుకంటే తనలో ఉండేటి ఆత్మ, ఈయనలో ఉండేటి ఆత్మ ఒకటని మనకు తెలుసు. అలా ఏంటంటే మనకి అది నిజమైనటువంటి ఆత్మతత్వం. అందుకే ఆ రమణ మహర్షి ఏమంటారంటే, మనం ఆత్మ ఘాతుకులం అయిపోతున్నాం అంటాడు అన్నమాట. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే, స్టార్టింగ్ లో వర్ణించారు కృష్ణమూర్తి గారు, అక్కడ అన్ని ఉన్నాయి. అసలు తెల్లవారులేసి మనం తిరుగుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం. చివరి వరకు కూడా లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ ఏం చేస్తాం, సంపాదనలోనే జీవితం అంతా గడిచిపోతుంది తప్ప నిజమైనటువంటి సుఖం ఎక్కడ పొందుతున్నాం. నిజమైనటువంటి సుఖం సందర్భమే లేదు. అలాగే మనకి స్వామి ఇది అంటే ఆశాపాసలు ఎంతలా జీవిని హింసిస్తున్నాయండి. అందరూ మాతో చర్యల ద్వారా చూపించారమ్మా. అలాగే సార్ స్వామి సమర్థ ఒక బ్రాహ్మణుల ఇంటికి భోజనకి వెళ్తే, అక్కడ భోజనం పెట్టినటువంటి తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఒక సిచ్యువేషన్, వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత ఆ ఒక పాము వచ్చి ఆ ఇయ్యాల చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. ఆ ఇంతలో ఆ తండ్రి వచ్చి ఆ పాముని కొట్టిపోతాడు. అప్పుడు వెంటనే నువ్వు పాము జన్మెత్తిన ఇంకా నీకు ఆశాపాసాలు పోలేదని అడుగుతాడు. వెంటనే ఆ పాము మాట్లాడుతుంది, నువ్వు నా దర్శనం చేసావు కాబట్టి నువ్వు ఆ నదిలోకి వెళ్ళిపోయి ఉండి నీ తర్వాత గొప్ప జన్మ లభిస్తుందని. అంటే అప్పుడు చూసావా, నీ కొడుకే నేను కొట్టడానికి వస్తాం అంటే మనమడి మీద ఉన్నటువంటి ఆస్తి ఏంటైపోతుందంటే, ఆయన ఇంకా ఏదో ఆ జన్మెత్తిన ఇంకా ఆశపోల. అంటే లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ ఎంత అవుతుందంటే ఆశాపాసాలతో జీవితం గడిచిపోతుంది తప్ప నిజమైనటువంటి ఆత్మసుఖం అనేది లభించలేదు. ఇంకా విషయం చెప్పాలమ్మా, ఇది ఏంటంటే పెద్ద పెద్ద ఆశ్రమాలు కూడా, పెద్ద పెద్ద గురువులు కూడా మీరు ఇవన్నీ వదిలేసి నన్ను పట్టుకోండి అంటున్నాడు. ఆయన పట్టుకోవడం ఏంటి? ఇవన్నీ ఏంటవుతుందంటే, మనం ఒకవేళ వ్యతిరేకిస్తే ఏం చేస్తున్నట్టు పొమ్మంటున్నారు. అంటే ఇది ఏంటవుతుందంటే, ఇదంతా కూడా అంటే ఆత్మ సుఖం ఇదంతా కూడా పక్కన వదిలేసి ఈరోజు పెద్ద పెద్ద ఆశ్రమాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కూడా సరైనటువంటి గైడ్ లైన్స్ మనకి ఇవ్వట్లేదు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే మాలాంటి సాధకులకి ఇలాంటి అంటే సత్సంగం ఎంతగా ఉపయోగపడుతుందంటే, ఎక్కడెక్కడైతే మేము ఆ ఎడిట్ అయిపోతున్నామో, ఎక్కడైతే మేము ఫాల్స్ చేస్తున్నామో, అవన్నీ యొక్క దుఃఖాల నుండి మేము ఉపశమనం పొందేటువంటి గొప్ప మార్గం అమ్మది. ఇలాంటి గొప్ప సత్సంగం అందించినట్టు మీకు సతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. చూసారా అతను నేను కూడా బాలభాస్కర్ గారిని మీ హృదయంలో ఉన్నాడా, చర్చిలో ఉన్నాడా అని అడుగుతాను. ఆ కోవిల్లో ఉన్నాడా భగవంతుడు, మన హృదయంలో ఉన్నాడా? కష్టపడి డబ్బులుంటే, వీళ్ళకి ధనం ఉండి దానికేమో కావలసిన శక్తి ఉన్నదంటే ఖర్చు పెట్టుకోవడానికి విహారయాత్రల్లా వెళుతూ, అదేమో దైవం అని పేరొకటి. ఏమంటారు? ఆ దైవం అక్కడే ఉన్నాడా, హృదయంలో ఉన్నాడు గాని. ఇలాగా అందుకనే నేను బుద్ధుడు గారిని ఒకసారి, ఇది విహారయాత్ర లేకపోతే దైవం కోసం వెళ్తున్నారా అని అడిగాను. అంటే పేరుకేమో అలా చెప్తారు, లోపలేమో ఇందాక వసంతలకు చెప్పినట్టు ఇంద్రియ సుఖాలే. అక్కడ తింటారు, తాగుతారు, మస్తుగా ఉంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు. దానికేమోని ఏదో భగవంతుడి కోసం అని పేరు ఒకటి. ఇంద్రియ సుఖాలతో భగవంతుడు వస్తాడా? అందుకనే సెరిమోనీస్ అంటారు కృష్ణమూర్తి గారు. మనం చేస్తున్న ఉత్సవాలన్నిటికీ భగవంతుడని ఓ పేరు పెడతాం. అక్కడే పరిమితమై చనిపోయే వరకు ఆ పనులే చేస్తూ ఉంటాం. భగవంతుడు ఎలా వస్తాడండి? ఆయన్ని తగిలేసే పనులు చేస్తూ ఉంటాం. అర్థమైందా అందరికీ? అనుపమ గారు, భార్గవి గారు, సూర్యావతి గారు అందరికీ అర్థమైందా? తెలిసింది మేడం. భార్గవి గారు, సూర్యావతి గారు అర్థమయ్యి అవ్వకుండా ఉంటుంది సూర్యావతి గారికి. అర్థమవుతుంది అమ్మగారు. మనం ఎలాంటి పని చేస్తున్నాం అంటే లైఫ్ అంతా టైం వేస్ట్ చేసుకుంటున్నాం అండి. ఇందాకలా ఆయన చెప్పినట్టు ఏ పీఠాధిపతి సత్యం వైపు తీసుకెళ్ళటంలే, అల్ల పూజలు చేయి ఇహలోక సుఖం వస్తుంది అంటాడు. ఆ పూజ చేస్తే వచ్చేస్తుందా చెప్పండి? మన కర్మ తీరాలి గాని. ఇలా టెంప్టేషన్స్ పెట్టి వాళ్ళు ధనార్జనకి వాడుకుని మన్నేమో మోహాల్లో పడేస్తున్నారు. కానీ ఎవరో సద్గురువులే చెప్తారు, అసలు సత్యం నీ హృదయంలో ఉందయ్యా, రమణ మహర్షిలాగా. ఇక్కడ అక్కడ తిరగడం వల్ల లాభం లేదు అని. కృష్ణమూర్తి గారిలాగా. ఓకే అండి. సంతోషం మీరందరూ అర్థం చేసుకున్నందుకు. అంటే మనం చేస్తుంది శుష్క ప్రయాసలు. మన టైము, ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నాం.
నేను క్లోజ్ చేసేస్తాను. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగా నమస్తేనమ్మా. నమస్తే. వసంతలత కూడా చాలా చెప్పింది. అవగాహన అవుతోంది బాగా మీకు. అంటే అవునండి. అవగాహన అయి చెప్పడంలో చాలా తేడా ఉంటుందండి. అవగాహన లేకుండా పుస్తకంలో ఉన్నదున్నట్టు చెప్పడానికి తేడా ఉంది. అది సృజనాత్మకంగా చెప్తాం అవగాహన అవుతే. అది నిజంగా మనం మనకెంత మిస్‌గైడెన్స్ ఒస్తోంది సో కాల్డ్ గురువుల నుంచి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకే.